హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. మనం ఇంతకు ముందుకు వీడియోలో కటింగ్ చేసి చూపించాను కదా, ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తా. యూనిఫామ్ని బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని మనం ఇక్కడికి 4 ఇంచెస్ వరకు డాట్స్ కోసం మార్క్ చేసుకుందాము. చూడండి, టేప్తోని మనం 4 ఇక్కడికి వస్తుంది. కొంచెం ఇక్కడ కట్ చేసుకుందాము. అలానే ఇక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా ఈ డాట్ నుండి ఇలా కొంచెం క్రాస్గా పైకి కట్ చేయాలి. ఎందుకంటే మనం నడుము దగ్గర బాడీకి కింద పాటు కుచ్చులు అటాచ్ చేసినప్పుడు అది స్ట్రైట్గా ఉంచితే కింద పడిపోయినట్టు ఉంటుంది, ఫిట్టింగ్ బాగుండదు. అందుకోసమని కొంచెం మనం క్రాస్ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా కొంచెం తీసేద్దాము. ఇప్పుడు ఇక్కడ మనము పట్టీ కోసము ఫస్ట్ ఈ దానికోసం పట్టీ కోసం మనం సైజ్ చూసి ఒక 2.5 ఇంచుతోని కటింగ్ చేసుకుందాము. పైన మనం ఆ పీస్ వేసుకోవాలి కాబట్టి 2.5. ఈ మధ్యలో కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా గీత గీసుకొని ఇలా గీసుకొని కట్ చేసుకుందాం. ఈ పీస్ ఉంది కదండి, దీనికి ఇప్పుడు ఇది కింద ఇది పైన వేసి ఇటు తిప్పేసుకోవాలి మనము. చూడండి, ఇలా ఇది ఇక్కడ చూడండి. ఇలా కుట్టాక దీన్ని ఇలా తిప్పి దీనిపైన ఒక స్టిచ్ వేసుకుందాము. చూడండి, ఇలా ఉంది కదా, దీన్ని కొద్దిగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక 2 ఇంచెస్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా కుట్టాం కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టాక దీన్ని కొంచెం ఇది ఒక పైన డబల్ కుట్టు వేసుకోవాలి, కొంచెం స్టిఫ్గా ఉండడానికి. ఇదిగోనండి, ఇది అయిపోయింది. ఇది ఇంతే. నెక్స్ట్ ఈ షేప్ ఇలా ఉంది కదా, ఇక్కడ నుండి కూడా పట్టి వేసుకోవాలి మనము. సేమ్ 2.5 తీసుకోవాలి. మధ్యలో అక్కడక్కడ మార్క్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇది కూడా ఒక లైన్ గీసుకోవాలి. దీన్ని కట్ చేసుకోవాలి ఈ పీస్ని. ఇదిగోనండి, ఇప్పుడు దీనికి మళ్ళీ సేమ్ ఇంతకు ముందు దానిలాగా జాయింట్ ఇది కింద వేసుకొని ఇది పైన వేసుకొని జాయింట్ చేద్దాము.
ఈ విధంగా. ఇది కొంచెం ఎక్కువ పెట్టుకుందాము, ఎందుకంటే తిప్పేసినాక షోల్డర్ దగ్గర తక్కువ పడుతుంది. కొంచెం క్లాత్ ఒక 1 ఇంచ్ పైకి పెట్టి స్టిచ్ చేసుకుందాము. ఇలా స్టిచ్ చేసుకుందాము. దీన్ని కూడా పైకి తిప్పుకుందాం. పైకి తిప్పుకొని ఒక కుట్టు వేసుకుందాము ఈ విధంగా. ఇలా మొత్తం కింది వరకు వేసుకోవాలి. దీన్ని ఫస్ట్ కొంచెం ఇట్లా మడత పెట్టి ఇలా కుట్టుకుందాము. కుట్టుకుంటే ఈజీగా తిప్పి కుట్టు వేయడానికి వస్తుంది. ఇదిగోనండి, ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ ఇటు పక్కన దీనిపైన స్టిచ్ చేసుకుందాం మనం. ఇదిగో చూడండి, ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ క్లాత్ను షోల్డర్ దగ్గర ఇలా కట్ చేసుకుందాము. ఇక్కడ కూడా కింద కూడా ఎక్స్ట్రా ఉంది పీస్ను, ఇలా కట్ చేసుకొని దీన్ని కూడా డబల్ స్టిచ్, ఇక్కడ దీన్ని ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకుందాం. ఈ విధంగా. ఇప్పుడు ఈ పీస్ను మనం ఇంతకు ముందు కుట్టుకున్న పీస్ను ఇలా చూడండి, ఇలా జాయింట్ చేసి కుట్టుకోవాలి. ఇదేనండి వై నెక్, దీన్నే వై నెక్ అంటారు. ఇప్పుడు మనం దీన్ని ఇలా జాయిన్ చేసి కుట్టేసాం. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు జాయింట్ చేసుకొని ఇక్కడ ఉక్సులు ఇక్కడ ఒక ఉక్కు పెట్టుకోవాలి, ఇక్కడ మొత్తం ఒక 3 ఉక్స్ పెట్టాలి దీనికి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ పీస్ వేసుకోవాలి. నెక్కి ఎక్స్ట్రా ఇది ఒక క్లాత్ తీసుకొని నెక్కి రౌండ్గా కుట్టుకోవాలి. లోపల ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. మధ్యలో టక్స్ ఇచ్చుకోవాలి కుట్టు వరకు క్రాస్గా. ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఇలా తిప్పేసి ఇవి కట్ చేసుకొని రౌండ్గా నెక్ను ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము ఇలా మడుచుకోవాలి. ఇలా మడుచుకొని హెమ్మింగ్ చేసుకున్నా పర్లేదు, మిషన్ కుట్టు వేసుకున్నా పర్లేదు. దీనిపైన
బ్యాక్ పార్ట్ పీస్ని ఈ విధంగా వేసుకొని పైన ఉల్టా కింద సీదా, ఇది కూడా అంతే, కిందికి సీదా ఇది పైన ఉల్టా వేసుకొని దీనికి ఇదిగో చూడండి ఇక్కడ ఇలా పెట్టి ఇలా ఈ కుట్టు వరకు ఇది పైన పెట్టి ఇది కొద్దిగా మనం మడిచి కుట్టుకోవాలి. దీన్ని మళ్ళీ ఒకసారి డబల్ స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా ఇది కూడా సేమ్ దీంట్లో పెట్టి ఇక్కడ పెట్టి కుట్టు దగ్గర పెట్టి ఇది కూడా కొంచెం ఇలా మనం ఏం చేసుకోవడానికి వీలుగా ఇలా పెట్టి దీనిపైన స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా తీయాలి. ఇలా తీస్తే ఇది లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి ఇది సీదా ఉంటుంది. దీన్ని మనం లోపలికి వేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దీనికి హ్యాండ్స్ ఉండే కాబట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇదిగోనండి ఇలా కొంచెం పావించు మళ్ళీ ఒక డబల్ ఇలా మొత్తం కొంచెం కొంచెంగా కుట్టుకోవాలి. ఈ కుట్టు చివర ఎడ్జ్కి పడేటట్టుగా కుట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా అటువైపు కూడా కుట్టేసుకోవాలి. అదిగోనండి ఇదిగో ఇలా వస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇటు కూడా కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి డాట్స్ పెట్టుకునే విధంగా ఫ్రంట్కి కూడా పెట్టుకోవాలి. ఇది మధ్యలో సెంటర్ చూసుకొని ఇక్కడ నుండి 4 ఇక్కడ నుండి 4 డాట్స్ వేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా కొంచెం 1/2 ఇంచుతో ఇంకా 4-5 ఇంచెస్ వేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇక్కడ వరకు డాట్ వేసుకోవాలి. ఇక్కడ కుట్టినాం కదా దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ వరకు ఈ విధంగా వస్తుంది ఫ్రంట్. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ కూడా సేమ్ ఇది కూడా దీన్ని బేస్ చేసుకుని ఇలా ఇక్కడ వరకు కుట్టేసుకో. బ్యాక్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి కింద కుచ్చులు పెట్టుకోవడమే, ఇంకా అంతే చేయడం. కింద దీనికి జాయింట్ చేయాలి, కుచ్చులు పెట్టి జాయింట్ చేయడమే. దీనికి కుచ్చులు పెట్టేసుకుందాము. ఇది ఇలా ఇటు నుంచి ఇటు
బాక్స్ ప్లేట్స్ పెట్టుకుందాం దీనికి. ఈ విధంగా సేమ్ అదే విధంగా ఇంకో ప్లేట్ని కూడా పెడదాం. ఇది ఇలా ఆపోజిట్ అండి. కొద్దిగా కుట్టుకొని ఇది మళ్ళీ ఈ విధంగా ఇదే విధంగా చూడండి, ఇదే విధంగా మొత్తం కుట్టుకోవాలి. ఇదిగో ఇలా మొత్తం కుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం కుచ్చులు పెట్టుకోవాలి. దీన్ని డబల్ స్టిచ్ వేసుకుందాం మళ్ళీ ఒకసారి. ఇదే విధంగా అటువైపు కూడా కుచ్చులు పెట్టుకొని బాడీకి అటాచ్ చేసుకోవాలి. మనము నడుము దగ్గర బెల్ట్ పెట్టుకోవడానికి సన్నగా పట్టీలాగా కుట్టుకోవాలి. ఈ విధంగా ఇదిగో ఇలా ఫోల్డ్ చేసి ఇది ఇలా పెట్టి ఇది ఇలా మధ్యలోకి మడిచి రెండిటిని ఇలా పట్టుకొని కొద్దిగా ఇలా మొత్తం కుట్టుకోవాలి. రెండు అటొకటి ఇటొకటి రెండు కుట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను. దీన్ని సైడ్ జాయింటింగ్ చేసుకుందాం. ఈ విధంగా ఇలా పట్టుకొని ఈ విధంగా నడుము కూడా ఇలా సేమ్ రావాలి. ఇలా పైది ఇలా అనుకొని కిందిది పైకి అనుకొని పైది కూడా పైకి అనుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అలానే కింది వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇవి రెండు కూడా కింద కలవాలి. ఇలా పట్టుకొని దీన్ని మళ్ళీ ఒకసారి డబల్ స్టిచ్ వేసుకుందాం. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. వీటిని ఫస్ట్ మన జాయింటింగ్ దగ్గర అటొకటి ఇటొకటి వేయాలి. అటు సైడ్ ఇటు సైడ్ ఫస్ట్ దీన్ని ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ సేమ్ ఇలా వస్తాయి. నెక్స్ట్ ఇదే విధంగా నెక్స్ట్ అటు సైడ్ కూడా వేసుకోవాలి. ఫైనల్గా మనము కింద మడిచి కుట్టుకుంటే యూనిఫామ్ రెడీ అయిపోయినట్టే. అయిపోయిందండి. అయిపోయింది ఫ్రాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.